తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నిర్మించుకున్న ఇంటిపై వివాదం చెలరేగుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో కట్టుకున్న ఇంటిపై కూడా ఇలాంటి వివాదమే నడిచింది. ప్రస్తుతం దాడి ఎదురుదాడుల కథ రసవత్తరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న సౌధాలలో అద్భుతాలేవో ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది ప్రచారం అనే కన్నా దాడి ఎదురుదాడులకు సంబంధించిన వ్యవహారమని అనొచ్చు. గత ఎన్నికల ముందు జగన్ కు బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న భవనాలను తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా నిర్వాహకులు కలర్ ఫోటోలతో ఉంచి విడుదల చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు చెందిన భవనం ఫోటో ఒకటి మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మించుకున్న అత్యాధునిక సౌధంలో 70 గదులు, 2 హెలీప్యాడ్లు, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 లిఫ్టులు, 200 మంది కూర్చునే 2 మినీ థియేటర్లు, 1 ఎస్కలేటర్ ఉన్నాయని ప్రచారం జరిగింది. చంద్రబాబుకు అన్ని అనుమతులతో కూడిన 8 గదులు, మినీ థియేటర్ కూడా లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు. జగన్ కు అంతా డబ్బెక్కడదని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తూ, దోచుకున్న డబ్బుతోనే బెంగళూరు, హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఇంద్రభవనాలు కట్టారని విమర్శలు చేశారు. చంద్రబాబు, జగన్ ఇంద్రభవనాల హంగులను, అందాలను సోషల్ మీడియాలో చూడటమే తప్ప ఇంతవరకు వాటిని దగ్గర నుంచి చూసిన వారు ఎవరో తెలియదు. సామాన్యులకు మాత్రం ఆ విషయాలు ఏమాత్రం తెలియదు. ఆ స్థితిలో వారు స్పందించి కనీసం మీడియా ప్రతినిధులకైనా వాటిని చూపించవచ్చు కదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ భవనాల్లోకి ప్రవేశం ఉన్న మీడియా ప్రతినిధులైనా అసలు విషయం చెప్పారా అంటే అది లేదు. వారి భవనాల్లోకి బహుశా వారికి అత్యంత ఆత్మీయులు, విశ్వాస పాత్రులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.